బంగ్లాదేశ్ తో టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఉంది. బంగ్లాదేశ్ తొక్క ఆడుతూ పాడుతూ గెలిచేస్తాం అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉండకూడదు, ఆడుతున్న ఇండియా ప్లేయర్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే పెద్ద టీమ్స్తో మ్యాచ్ అనుకోండి, వాళ్ళు ఏం చేయగలరు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు మనం. ఇలాంటి చిన్న టీమ్స్ ఆడేటప్పుడు ఎక్స్పెక్టేషన్ మనం కాదు, వాళ్ళకే తెలియదు ఎవడు ఆడతాడో తెలియదు, ఎవడు వికెట్స్ తీస్తాడో తెలియదు. సో భయపడాల్సిన పని లేదు, జాగ్రత్త పడాలి, చాలా కేర్ఫుల్గా ఆడాలి. ఎందుకంటే ఇలాంటి చిన్న టీమ్స్ మనల్ని అప్సెట్ చేశాయి అనుకోండి, సో అది టోర్నమెంట్లో ముందుకు వెళ్ళాక కొంచెం ఇబ్బంది పడతాం. అదే కన్ఫామ్గా గెలిచే మ్యాచ్లు కొంచెం జాగ్రత్తగా ఆడి ఈజీగా గెలిచేస్తే టీంకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ Feb 20th జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ 2:30కి స్టార్ట్ అవుతుంది అనమాట టాస్తో. సో ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలి? స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మరియు జియో హాట్స్టార్లో వస్తుంది. జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఫ్రీగా మ్యాచ్ రాదు, ఇది నోట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందన్నమాట. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్స్ కానీ, అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్స్ కానీ, టీమిండియాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ఎవరు ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారో ముందే మనకి న్యూస్ వస్తే, సో అవన్నీ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందన్నమాట, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. కేవలం ఛాంపియన్స్ ట్రోఫీనే కాదు, తర్వాత WPL ప్రిడిక్షన్స్, IPL అప్డేట్స్, IPL ప్రిడిక్షన్స్ అన్నీ కూడా అక్కడే వస్తాయి. సో ఫస్ట్ మనం దుబాయ్ స్టేడియం పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాము. నాకు తెలిసి మనం పిచ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే చాలనుకుంటాను, ఎందుకంటే ఈ మ్యాచ్లన్నీ మన దుబాయ్లోనే జరుగుతాయి కాబట్టి. సో దుబాయ్ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్కి ఎలా అనుకూలిస్తుంది? సో గుడ్ అండ్ నైస్ వికెట్ అనమాట. అంటే భారీ స్కోర్లు వస్తాయని చెప్పి మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ చిన్న టీం కాబట్టి రావచ్చేమో రేపు ఒకవేళ మన ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేస్తే. సో మంచి వికెట్, కాంపిటేటివ్ వికెట్, అంటే 252, 270 వరకు స్కోర్లు వచ్చే వికెట్ అనమాట. అండ్ ఒకటనమాట, బ్యాట్స్మెన్స్ ఇక్కడ ఆడాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి. అంటే పోయిన వెంటనే కొట్టేస్తాము అంటే ఏ పని కాదనమాట. ఈ పిచ్ కొంచెం సతాయించే పిచ్ అనమాట. కొంచెం జాగ్రత్తగా ఓపికగా ఆడితే చాలు, ఇంకేమొద్దు. టెక్నిక్ కోసం ఏం లేదు, క్రీజు నిలబడండి చాలు, అవే రన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ పేస్ బౌలర్స్కి ఎలా ఉంటుంది? అర్లీ మూమెంట్, సేమ్ అన్ని పిచ్చెస్ ఉన్నట్టు 10 ఓవర్స్ లేకుంటే 8 ఓవర్స్ అర్లీ మూమెంట్ ఉంటుంది. ఇక తర్వాత స్పిన్నర్స్కి అంటే మిడిల్ ఓవర్స్, అంటే ఒక 20 ఓవర్స్ రీచ్ అయ్యాక అక్కడ నుంచి ఇక స్పిన్నర్స్ రాజ్యం వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీకు తెలుసు మన స్క్వాడ్లో అంతమంది స్పిన్నర్స్ ఎందుకున్నారు అంటే ఈ దుబాయ్ గ్రౌండ్లోనే మనం ఆడదామని అన్నీ తెలుసు కాబట్టి ముందే ప్రీ ప్లాన్గా సెట్ చేసుకున్నారనమాట. సో బాగా స్పిన్కి అయితే అనుకూలిస్తుంది. ఇక డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందంటే ఖచ్చితంగా డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి 100% ష్యూర్, డౌటే లేదు, డ్యూ ఖచ్చితంగా ఉంటుంది. వెదర్ కూడా చాలా హాట్గా ఉంటుంది అనమాట. దుబాయ్ తెలుసు మీకు చాలా వేడి ఎక్కువ. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేసింగ్ తీసుకుంటాడు. అది కేవలం డ్యూ వల్ల మాత్రమే కాదు, డ్యూ వల్ల 70% తీసుకుంటే 30% ఈ గ్రౌండ్ యొక్క దాంట్లో కూడా అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ అంటే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు, చేసిన వాళ్ళు ఎక్కువసార్లు గెలిచినట్టు రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. ఇది టోటల్గా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ అనమాట. సో దుబాయ్ స్టేడియం స్టాట్స్ ఒకసారి చూసాము అంటే టోటల్గా ఇప్పటివరకు ఇక్కడ 58 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 22 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం ఇక్కడ 34 టైమ్స్ గెలిచింది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 250 దాకా ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 220 దాకా ఉంది. సో ఒకటి మాత్రం నోట్ చేసుకోండి, టీమిండియా ఇక్కడ ఆడిన ఏ మ్యాచ్ కూడా ఇంతవరకు ఓడిపోలేదు. అంటే వన్డే మ్యాచ్ల గురించి చెప్తున్నా, T20 కాదు, వన్డే. 6 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదనమాట. సో టోటల్గా మనకు సూపర్ రికార్డ్, ఫెంటాస్టిక్ రికార్డ్ ఉంది ఈ గ్రౌండ్లో. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ హెడ్ టు హెడ్ చూసాము అంటే వన్డే ఫార్మాట్లో 41 మ్యాచెస్లో టీమిండియా 32, బంగ్లాదేశ్ 8, నో రిజల్ట్ 1. సో ప్యూర్ డామినేషన్, మామూలు డామినేషన్ కాదు, అదరగొట్టేసాము. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా చూసుకున్నా ఇప్పటివరకు మనం 2 టైమ్స్ తలబడితే బంగ్లాదేశ్ పైన 2 సార్లు కూడా గెలిచాము. సో రికార్డ్స్ బాగున్నాయి, స్టాట్స్ బాగున్నాయి, టీమ్స్ బాగుంటాయి, బట్ జాగ్రత్తగా ఆడాలని అందుకే చెప్పాను అనమాట, భయపడాల్సిన అవసరం లేదు. ఇక టీమిండియా ప్లేయర్స్లో అంటే ఒక 5 ప్లేయర్స్ ఉన్నారనమాట, వాళ్ళ గేమ్ని మనం జాగ్రత్తగా గమనించాలి, వాళ్ళు గమనించాలి, మనం కూడా గమనించాలి అనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా కీలకం అనమాట. సో వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ హర్షదీప్ సింగ్. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకు మెయిన్ బౌలర్ అనమాట. సో అంటే ఖచ్చితంగా ఉంటాడు ప్లేయింగ్ ఎలెవెన్లో, మీరు డౌట్ పెట్టుకోవద్దండి. హర్షిత్ రాణా అని చెప్పి, అంటే ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఈ వీడియో చేస్తున్న టైంకి హర్షదీప్ సింగ్ ఈజ్ ఇన్ ప్లేయింగ్ ఎలెవెన్, ముందే ఫిక్స్ అయిపోయారు. సో మరి ఫిట్నెస్ మనం ఏం తెలియదు, ముందే చెప్పలేము అనమాట. ఇక నెక్స్ట్ మొహమ్మద్ షమి. ఎందుకంటే మొహమ్మద్ షమి మీరు చూసారంటే మొన్న వచ్చినప్పటి నుంచి T20 2 ఆడాడు, వన్డేలు ఆడాడు, బట్ ఆ స్పార్క్ కనిపించట్లేదు. ముందు మన పాత షమి మనకు కనిపించట్లేదు. బుమ్రా లేని టైంలో షమినే మనకు ఒక దిక్సూచి అంటారు కదా, నడిపించాల్సింది. సో ఇంకా రావట్లేదు అది. ఇక స్పిన్ చెప్పే కదా, స్పిన్ దుబాయ్లో బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి కుల్దీప్ ఏదో మనకు మెయిన్ స్పిన్నర్, వరుణ్ చక్రవర్తి బ్యాకప్గానే ఉండొచ్చు, లేదా ఏమైనా మ్యాచ్లు తీసుకోవచ్చు, మన ఛాన్స్ ఇస్తారేమో, బట్ మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కాబట్టి
తను కూడా చాలా బాగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తను వేయకుంటే వచ్చేస్తాడు వేరే వాళ్ళ టీంలోకి. ఇక శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్. సో ఈ ఇద్దరిని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆడుతున్న ఈ దుబాయ్ పిచ్ వీళ్ళ బ్యాటింగ్ స్టైల్కి బాగా సెట్ అవుతుంది. ఈవెన్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ కూడా బాగా సెట్ అవుతుంది. సో ఈ ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ఎవరిని మనం గమనించాలి అంటే సో తంజీద్ హసన్ అనమాట, యంగ్ ప్లేయర్, 17-18 ఓడిసి ఆడాడు ఇంకా జస్ట్ మన బంగ్లాదేశ్ టీంకి. బట్ టాలెంట్ ఉన్న ప్లేయర్ అనమాట, ఇప్పుడు ఎదుగుతున్నాడు. సో ఇలాంటి ప్లేయర్స్ మనం జాగ్రత్తగా గమనించాలి, వీళ్ళే కొంచెం డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మెహదీ హసన్, సో ఒక ప్యూర్ ఆల్రౌండర్, పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఈ టీంలో ఉన్నాడు. సో ఈవెన్ బ్యాట్ కానీ బౌల్తో కానీ మనం డ్యామేజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ రిషాద్ హుసేన్, స్పిన్నర్ అనమాట, తిన దగ్గర నుంచి కూడా మంచి అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కేవలం మన మ్యాచ్లోనే కాదు వాళ్ళు ఆడే వేరే మ్యాచెస్లో కూడా. ఇక నెక్స్ట్ తస్కిన్ అహ్మద్, సో ఈ పేరు బాగా తెలిసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ వీళ్ళ టీంలో. అయితే మీరు బాగా చూశారు అంటే తస్కిన్ అహ్మద్ అర్లీ మూమెంట్ ఉన్నప్పుడు వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు. సో ఆ విధంగా టీమిండియాని ఏమన్నా ఇబ్బంది పెడతాడు, ఎందుకంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, సో ఇలాంటి వికెట్లు ఏమన్నా విరాట్ కోహ్లీ వికెట్స్ ఏమన్నా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అన్నీ పడకపోవచ్చు, 1-2 పడినా సరే మిగతా వాళ్ళు వచ్చి ఆ డ్యామేజ్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి వికెట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ సౌమ్య సర్కార్, సో మీకు తెలిసి ఇతని గురించి కూడా ఎక్స్పీరియన్స్డ్ అండ్ బంగ్లాదేశ్ టీంలో మంచిగా ఆడే ప్లేయర్ అనమాట వన్డే ఫార్మాట్లో. సో ఇతని దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది పరిస్థితి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు మన టీంలో వాళ్ళ టీంలో, మనము జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ చెప్పేది మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గర నుంచే. ఎందుకంటే రోహిత్ శర్మ అగేనెస్ట్ బంగ్లాదేశ్ చూసామంటే వన్డే ఫార్మాట్లో 17 మ్యాచెస్లో 786 రన్స్, యావరేజ్ 56.14. ఇది అగేనెస్ట్ బంగ్లాదేశ్. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్లో కూడా మన రోహిత్ శర్మకు చాలా ఇంపెకబుల్ రికార్డు ఉంది, చాలా మంచి సెంచరీస్ ఉన్నాయి, హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, మంచి యావరేజ్ ఉందన్నమాట. సో మరి ఆల్రెడీ రీసెంట్గా సెంచరీ చేశాడు, చూద్దాం మళ్ళీ బంగ్లాదేశ్ పైన ఎలా ఆడతాడు. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీకి అయితే బంగ్లాదేశ్ పైన ఇంకా మామూలు రికార్డు కాదు అది. 16 మ్యాచెస్లో 910 రన్స్, యావరేజ్ 75.83. సో కోహ్లీ మన హాఫ్ సెంచరీ చేశాడు. సెంచరీ చేయడానికి ఇది ఒక సూపర్ మ్యాచ్, అంటే ఫామ్లోకి పూర్తిగా రావడానికి, మన హాఫే వచ్చాడు, ఇంకా పూర్తిగా రావడానికి ఇది ఒక సూపర్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. యూజ్ చేసుకోవాలి ఈ మ్యాచ్ని విరాట్ కోహ్లీ. మరి వాళ్ళ టీంలో ఎవరు ఉన్నారు అంటే ఆల్రెడీ ఒకరి పేరు చెప్పాను, తస్కిన్ అహ్మద్, ఇంకొకరు ముస్తఫిజుర్ రెహమాన్. సో మనోడు ఎట్లా అంటే ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తాడో తెలియదు కానీ మిడిల్ ఓవర్స్లో పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేస్తాడు. సో 50 ఓవర్స్ ఫార్మాట్లో పార్ట్నర్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ పార్ట్నర్షిప్స్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ముస్తఫిజుర్ రెహమాన్. సో మన ఇద్దరు నుంచి వీళ్ళు, ఆ ఇద్దరు నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఆడాలన్నమాట. ఇది పరిస్థితి. ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుంది? సో రిషబ్ పంత్ టీంలోకి వస్తాడా అంటే నాకేం డౌట్ అంటే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇండియా వాళ్ళు రోహిత్ శర్మ కానీ లేకుంటే గౌతమ్ గంభీర్ కానీ కొంచెం రిషబ్ పంత్కి ఎక్కువ ఛాన్స్లు ఇవ్వాలనుకుంటూ ఉంటారు. బట్ నన్ను అడిగితే మాత్రం నా పర్సనల్గా కేఎల్ రాహుల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ నంబర్ 5 అనమాట. సో కేఎల్ రాహుల్తోనే రావాలి, మరి వీళ్ళు ఏమైనా చేస్తారేమో తెలియదు. ఇక హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఉంటాడని ఆల్రెడీ చెప్పాను. సో ప్లేయింగ్ ఎలెవన్ సేమ్ ఇంగ్లాండ్తో ఆడిన వాళ్ళే అనమాట. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. ఇదే ప్లేయింగ్ ఎలెవన్, ఇదే ఫార్మాట్తో ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి ఫస్ట్ మ్యాచ్కి ఏ ప్లేయింగ్ ఎలెవన్ ఆడతారో ఆల్మోస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం అవే ప్లేయింగ్ ఎలెవన్ 99% ఆడే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఫెయిల్ అయితేనే మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్ చూసామంటే ఎవరు ఉండే ఛాన్స్ ఉంది? తంజీద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుసేన్ షాంటో, మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికుర్ రహీం, తౌహీద్ హృదయ్, జేకర్ అలీ, రిషద్ హుసేన్, తంజీమ్ హసన్ షాకిబ్, ముస్తఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్. సో ఈ విధంగా బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్ ఉండే అవకాశం ఉంది. సో ఇదన్నమాట టోటల్గా రెండు టీమ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్, ప్రివ్యూ అండ్ ఆల్ ద థింగ్స్. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నా ఫస్ట్ చెప్పడం మర్చిపోయా, ఖచ్చితంగా గెలిచే టీమిండియానే, డౌట్ పెట్టుకోకండి. సో ఏమైనా ఉన్నా సరే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్.